వెల్కమ్ టు ఆర్ఎన్ఆర్ స్టడీ వరల్డ్. నేను మీకు ఇక్కడ పేపర్ 2A 2025 అక్టోబర్ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి సిలబస్ ఏదైతే ఉందో అఫీషియల్ నోటిఫికేషన్లో మనకు టెట్ టు డిఎస్సి అనే లింక్లో మనకు అఫీషియల్గా ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో అఫీషియల్ సిలబస్లో అది డౌన్లోడ్ చేసి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఏ సిలబస్ అసలు ఈ సిలబస్లో పేపర్ 2లో దేనికి ఎన్ని మార్క్స్ అనేది మీకు స్టార్టింగ్ చెప్తాను. సిలబస్ ఏంటి అనేది కూడా, టాపిక్స్ ఏంటి అనేది కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాత టాపిక్స్ చదవాలా, కొత్త టాపిక్స్ చదవాలా ఏంటి అనేది కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. జాగ్రత్తగా వినండి. టాపిక్స్ అయితే కొన్ని చేంజ్ అయ్యాయి. మెయిన్ ఏ టాపిక్లో పేపర్ 2Aలో ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, ఐసిటీ ఇంటిగ్రేషన్ అన్నీ కలిపేశాడు. ఇది 30 మార్క్స్కి ఉంటుంది. 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్కి ఉంటుంది. లాంగ్వేజ్ 1 వచ్చేసి తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళ్, ఒడియా అండ్ సాంస్క్రిట్. ఇవి 30 మార్క్స్కి ఉంటుంది, 30 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఏదైనా కానీ మీరు ఇక్కడ లాంగ్వేజ్ 1 అనేది మీకు మీ లాంగ్వేజ్ బ్యాక్గ్రౌండ్ని బట్టి తెలుగుగా, హిందీనా, ఉర్దూనా అది మీరు తీసుకుంటారు. లాంగ్వేజ్ 2 వచ్చేసి ఇంగ్లీష్, అది కామన్ అందరికీ. 30 మార్క్స్కి ఉంటుంది, 30 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ డీలో చూడండి. ఒకవేళ మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయితే మ్యాథ్స్కి టెట్కి అప్లై చేస్తుంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ కలిపి మీకు 60 మార్క్స్కి ఉంటుంది. ఒకవేళ మీరు సోషల్ టెట్కి అప్లై చేస్తుంటే సోషల్ మాత్రమే 60 మార్క్స్కి ఉంటుంది. ఒకవేళ మీరు కాదు, నేను తెలుగుకి అప్లై చేస్తున్నాను అంటే తెలుగుకి 60 మార్క్స్కి ఉంటుంది. అంటే తెలుగుకి అప్లై చేసేవాళ్ళు మ్యాథ్స్, సోషల్ చదవాల్సిన అవసరం లేదు. సోషల్కి అప్లై చేసేవాళ్ళు మ్యాథ్స్, తెలుగు ఇక్కడ డి ఆప్షన్లో ఉన్నవి నెక్స్ట్ 2 అనేది తీసుకోకూడదు, చదవాల్సిన అవసరము ఉండదన్నమాట. సోషల్ తీసుకునే వాళ్ళు సోషలే చదువుతారు. ఒకవేళ మ్యాథ్స్, సైన్స్ తీసుకునే వాళ్ళు మ్యాథ్స్ అండ్ సైన్స్ చదువుతారు. తెలుగు తీసుకునే వాళ్ళు తెలుగు మాత్రమే చదువుతారు అనమాట. సో ఇదండి క్లారిటీగా మీకు ఇది 150 మార్క్స్కి ఉంటుంది. ఇక్కడ పేపర్ 2Aలో ఫస్ట్ ఇది చూడండి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 మార్క్స్కి అన్నాడు. కానీ ఇక్కడ 30 మార్క్స్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ మాత్రమే 30 మార్క్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. డెవలప్మెంట్ అండ్ గ్రోత్ అండ్ మెచ్యురేషన్ అనేది ఇచ్చాడు. సో డెవలప్మెంట్ అండ్ గ్రోత్ మనకి పెరుగుదల, వికాసం గురించి మనకి ఇంతకుముందే మీకు తెలుగులో చెప్పాలంటే వీటి గురించి అయితే మీకు తెలుసు. పాత సిలబస్లో ఇచ్చినటువంటి టాపిక్సే. అండ్ కాన్సెప్ట్స్ అండ్ అప్రోచెస్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్, దీంట్లో సబ్ టాపిక్స్ ఇచ్చాడు. ఇక్కడ మీకు చైల్డ్ డెవలప్మెంట్, పెడగాజీ 30 మార్క్సే అనుకోవద్దండి. ఐసిటీ ఇంటిగ్రేషన్ కూడా కలిపి మీకు ఇక్కడ 30 మార్క్స్కి. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, ఐసిటీ ఇంటిగ్రేషన్ 30 మార్క్స్కి. అంటే మీకు ఇక్కడ సైకాలజీ, విద్యా దృక్పథాలు ప్లస్ ఐసిటీ కంప్యూటర్స్ అన్నీ కలిపి 30 మార్క్స్ అండి. నాకు తెలిసినంత వరకు ఇక్కడ పేపర్ మీకు ఈసారి ఐసిటీకి సంబంధించి సిలబస్ అయితే చాలా ఉంది, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెవలప్మెంట్ అండ్ గ్రోత్ వచ్చేసి మనకి ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్లో ఇచ్చాడు. నెక్స్ట్ థియరీస్ ఆఫ్ డెవలప్మెంట్, మనకు థియరీస్ ఉన్నాయి కదండి, పియాజెట్ థియరీ అండ్ ఎరిక్సన్ థియరీ, ఇలాంటి గోయిల్బర్గ్, ఇలాంటి థియరీస్ అన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి థియరీస్ ఏవైతే 5 ఉన్నాయో ఆ 5 చదివితే చాలు, దాన్ని మించి అయితే పోరు. వేరే థియరీస్ అవసరం లేదు. ఇక్కడ ఇచ్చినటువంటి థియరీస్ మాత్రమే చదవండి. పేపర్ 2A మాత్రం. పేపర్ 2A ఎవరైతే ఉన్నారో అప్లై చేస్తున్నారో వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి థియరీస్ మాత్రమే చదవండి. ప్రీవియస్ టెట్ సిలబస్ని యూస్ చేసి అవన్నీ కూర్చొని చదవకండి, అన్ని థియరీస్ చదవకండి. ఒక థియరీ, అక్కడ 5 థియరీస్ ఇచ్చారు, ఆ 5 చదవండి చాలు. ఆల్రెడీ మీ దగ్గర మెటీరియల్ ఏదైనా ఉంటే కనుక
అన్నీ చదవకండి. ఇక్కడ ఇచ్చినటువంటి థియరీస్ని మాత్రమే ఈ సిలబస్ని బేస్ చేసుకొని మాత్రమే చదవండి. ఈ సిలబస్ దాటైతే పోడు మనకు. అందుకే సిలబస్ కూడా క్లియర్గా ఇచ్చేసాడు. చైల్డ్హుడ్ నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. చైల్డ్హుడ్ యాజ్ ఏ పీరియడ్ ఆఫ్ సోషలైజేషన్ ఇచ్చాడు. సో ఇక్కడ ఇచ్చినటువంటి టాపిక్స్ ఏమైతే మీకు ఉన్నాయో అవి మాత్రం చదువుకోండి. నెక్స్ట్ చూడండి ఫోర్త్ వన్, అడోల్సెన్స్ యాజ్ ఏ పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్. అడోల్సెన్స్. సో మనకి ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ అండ్ నీడ్స్ ఆఫ్ అడోల్సెన్స్ గురించి మనకి ఏదైతే టాపిక్ ఉందో ఆ టాపిక్ గురించి మాత్రం చదివితే చాలు. సో దాంట్లో సబ్ టాపిక్స్ కూడా ఇచ్చారు చూడండి. నెక్స్ట్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. సో మనకి ఇక్కడ యాటిట్యూడ్, పర్సనాలిటీ, యాప్టిట్యూడ్, క్రియేటివిటీ, పర్సనాలిటీ, నీడ్స్, వాల్యూస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇంట్రెస్ట్, ఒక పిల్లవాడి ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉంటుంది, థింకింగ్ ఎలా ఉంటుంది, ఇమాజినేషన్ ఎలా ఉంటుంది, పర్సనాలిటీ ఎలా ఉండాలి, యాప్టిట్యూడ్ ఎలా ఉంటుంది, క్రియేటివిటీ ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా ఇండివిజువల్ డిఫరెన్సెస్ మనకు పాత సిలబస్లో ఉన్నదే ఇక్కడ ఇచ్చారండి. ఇలాంటి టాపిక్స్ అయితే చదవాలి. నెక్స్ట్ అండర్స్టాండింగ్ అండ్ లెర్నింగ్, అభ్యసనం. సో అభ్యసనం సంబంధించినటువంటి కొన్ని మనం ఇక్కడ మొత్తం అభ్యసనంలో ఉన్నటువంటి కొన్ని ఎర్రర్స్ ఇలాంటివన్నీ కూడా చదువుకోవాల్సి ఉంటుంది. పాత సిలబస్ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ పెడగాజికల్ కన్సర్న్స్, టీచింగ్ ప్రాసెస్ ఇచ్చాడండి, కాన్సెప్ట్స్ ఇచ్చాడు, టీచింగ్ ప్రాసెస్ ఇచ్చాడు, స్టార్టింగ్ టీచింగ్ ప్లానింగ్ ఇచ్చాడు. నెక్స్ట్ తర్వాత లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ లెర్నింగ్ ఎంగేజ్మెంట్ అనే టాపిక్స్ కూడా ఇచ్చేసాడు మనకి ఇక్కడ. నెక్స్ట్ క్లాస్ రూమ్ ఆర్గనైజేషన్ అండ్ మీనింగ్ ఆఫ్ పర్పస్, కొన్ని టాపిక్స్ ఇచ్చాడు చూడ. అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో మనకి ఇక్కడ 8th టాపిక్ వరకు, 8th టాపిక్లో చూడండి ఈ ఆర్టీఐ యాక్ట్, ఆర్టీఈ యాక్ట్, ఎన్సిఎఫ్ 2005 వీటన్నింటి గురించి అయితే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఇంతకు ముందు టెట్కి. అవి మాత్రమే చదివితే కూడా చాలు. ఇక్కడ ఎన్ఈపి 2020 ఉంది, 2025కి కొన్ని అంశాలు చేర్చడం జరిగింది అని అంటున్నారు. సో దాని గురించి నాకు ఏదైనా అప్డేషన్ వస్తే మాత్రము కొత్త దానికి సంబంధించి ఏవైతే కొన్ని ఇంప్లిమెంట్ చేశారా చేయలేదా, ఎప్పుడు ఇంప్లిమెంట్లోకి తెస్తారు అవి అనేది నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను దాని గురించి అయితే వేరే వీడియో చేస్తాను. మిగతా ఆర్టీఐ యాక్ట్ 2005, ఎన్సిఎఫ్ గురించి, ఏపీసీఎఫ్ గురించి, స్టేట్ నేషన్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ ఉన్నటువంటి వీడియోస్లో అప్లోడ్ చేశాను. విద్యా దృక్పథాల గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు ఆ వీడియోస్. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఎందుకు మీకు ఇక్కడ దీంట్లో కలిపారు అంటే, కంపల్సరీ ఇప్పుడు అన్ని డిజిటల్ క్లాసెస్ వచ్చేసాయండి. కాబట్టి ఎవరైతే టెట్కి అప్లై చేస్తున్నారో, ఒక టీచర్గా గవర్నమెంట్లోకి వెళ్ళాలనుకుంటున్నారు, ఆ వ్యక్తికి కంపల్సరీ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది పూర్తిగా వచ్చి ఉండాలి. సో ఎడిటింగ్ చేసే దగ్గర నుంచి ఒక ఫోటో కానివ్వండి, వీడియో కానివ్వండి, ఒక యాక్టివిటీ చేశారు ఏదైనా స్కూల్లో, ఆ యాక్టివిటీకి సంబంధించినటువంటి వీడియోస్, ఎడిటింగ్స్, తర్వాత అవి గవర్నమెంట్ యాప్లోకి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మార్క్స్ కూడా ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. మార్క్స్ పేరెంట్స్కి మొబైల్స్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. కొన్ని సాఫ్ట్వేర్స్ అనేటివి ఉంటాయి. అలాంటివన్నీ తెలుసుకోవాలి ఒక టీచర్గా వెళ్ళాల్సి ఉంటే. సో అలాంటివన్నీ తెలుసుకోవాలి అని అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఐసీటీ సిలబస్ ఏదైతే ఉందో సెక్యూరిటీ పర్పస్ మీద కూడా ఇక్కడ సాఫ్ట్వేర్స్ అనేసి ఇచ్చారు, అవి కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఐసీటీ ఎడ్యుకేషన్ ఇచ్చారు చూడండి, ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ ఇచ్చాడు, కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ అప్లికేషన్స్ ఇచ్చాడు. సో ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్స్ చూడండి, దాస్, విండోస్ ఇవన్నీ ఇచ్చాడు. మొబైల్ యాప్స్, టీచింగ్ మొబైల్ యాప్స్ అంటే ఇప్పుడు మనకు టీచింగ్కి సంబంధించి అయితే లీప్ యాప్ ఉంది కదా, గవర్నమెంట్ యాప్, ఇట్లాంటి యాప్ యూస్ చేయడం చాలామందికి
ముందున్నటువంటి ఎవరైతే కంప్యూటర్ నాలెడ్జ్ లేనటువంటి టీచర్స్ ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది, వాళ్ళు చేయలేకపోతున్నారు. వాళ్ళు చేయలేకపోవడం వల్ల మిగతా టీచర్స్కి బర్డెన్ అనేది పడుతుంది. సో అందుకని ఇలాంటివన్నీ తెలిసినటువంటి అప్డేటెడ్ వర్షన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇలాంటివన్నీ తెలుసుంటాయో వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామ్ రాయగలుగుతారు. సో నెక్స్ట్ ఐసీటీకి సంబంధించి కంపల్సరీ మార్క్స్ అయితే బాగానే ఉంటాయి ఈసారి. ఇక్కడ ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ కూడా నేర్చుకోవాలి. ఐసీటీ ఎన్రిచ్డ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇచ్చాడు చూడండి. ఎడ్యుకేషనల్ మల్టీమీడియా ఎడ్యుకేషనల్ సాఫ్ట్వేర్ ఇన్ ద క్లాస్ రూమ్. సో డిజిటల్ క్లాసెస్ ఆపరేట్ చేయాలి అంటే ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ యూటిలైజింగ్. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఇప్పుడు ఈ కాలం పూర్తిగా కామన్ అండి, అది కంపల్సరీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. నెక్స్ట్ ప్రాజెక్ట్స్, ఫీల్డ్స్, విజిట్స్, బ్లాగ్స్ ఇవన్నీ నేర్చుకోవాలి. కొలాబరేటివ్ లెర్నింగ్ త్రూ గ్రూప్ డిస్కషన్స్ అనేటివి. నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఇన్ ఎడ్యుకేషన్, కంప్యూటర్స్ లెర్నింగ్ టూల్స్, ద కాన్సెప్ట్ ఆఫ్ ఈ లెర్నింగ్, అసలు అదేంటి అనేది తెలుసుకోవాలి. వెబ్ 2.0 టెక్నాలజీస్ అనేది తెలుసుకోవాలి. క్యారెక్టరిస్టిక్స్, టైప్స్ అండ్ ఎగ్జాంపుల్స్. సో వీలైతే నేను ఎలాగో నాకు కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది కాబట్టి మీకు కంపల్సరీ ఈ టాపిక్స్ మీద వీడియో అనేది అయితే చేసి పెడతాను. విర్చువల్ క్లాస్ రూమ్స్, స్మార్ట్ బోర్డ్స్, టూల్స్ అండ్ ఆపర్చునిటీస్, ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్, కాన్సెప్ట్ అండ్ సిగ్నిఫికెన్స్, యూటిలైజేషన్ ఆఫ్ ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ అండ్ డిఫరెంట్ ఐసీటీ ప్లాట్ఫామ్స్ లైక్ మాక్స్, దీక్ష. సో కొన్ని కాన్సెప్ట్స్ అయితే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అవి కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ క్రిటికల్ ఇష్యూసెస్, ఇంటర్నెట్ యూసేజ్ అనమాట. సో ఇక్కడ అథారిటీ, అడిక్షన్, దానికి సంబంధించినటువంటి పిలిగ్రిమ్స్, సెక్యూరిటీ, ఇవన్నీ కూడా ఎవరు అథారిటీ ఉండాలి ఏంటి, అక్కడ ఒక సిస్టమ్ని యూజ్ చేస్తున్నామంటే దాన్ని పూర్తి అథారిటీ ఎలా మెయింటైన్ చేయాలి, సో ఇంటర్నెట్ యూసేజ్ అనేది ఎలా చేయాలి, ఇవన్నీ తెలిసి ఉండాలి, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ అన్నీ. నెక్స్ట్ ఎథికల్ అండ్ లీగల్ స్టాండర్డ్స్, ఎథికల్ అండ్ లీగల్ స్టాండర్డ్స్ కూడా తెలుసుకో ఉండాలి. ఇవన్నీ తెలిసిన వాళ్ళు మాత్రమే ఈసారి టెట్ క్వాలిఫై అవ్వగలుగుతారు. సో మీకు ఇక్కడ పెడగాజీ మాత్రమే సపరేట్గా కాదు, సైకాలజీ సపరేట్ కాదు, ఐసీటీ సపరేట్ కాదు. మీకు ఇక్కడ జీకే ఇవంతా ఏమీ లేదండి, టోటల్గా ఒకటే. పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే అప్డేటెడ్ వర్షన్లో మన నాలెడ్జ్కి మించి ఉన్నారు. మనం ఒకటి చెప్తే వాళ్ళు 4 చెప్పగలరు. సో అలాంటి అప్డేటెడ్ వర్షన్లో ఉన్న పిల్లలకి తగ్గట్టు ఫ్రేమ్ చేశారు ఈ సిలబస్ అనేది. సైకాలజీ, పెడగాజీ అండ్ ఐసీటీ నాకు తెలిసినంత వరకు 10 మార్క్స్కి 30 మార్క్స్కి డివైడ్ చేసినట్టున్నారు అని నేను అనుకుంటున్నాను. సో నా ఎక్స్పెక్టేషన్, నా గెస్ అయితే కరెక్ట్ అయితే పేపరు 10 మార్క్స్ ఐసీటీ, కంప్యూటర్స్ 10 మార్క్స్ పెడగాజీ, 10 మార్క్స్ సైకాలజీ అనేది ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో చూద్దాం. ఒకవేళ ఏదైనా అప్డేట్ మార్క్స్కి సంబంధించి ఇది డీవియేషన్ మార్క్స్ ఏమన్నా జరిగింది అంటే నేను మీకు వెంటనే ఇన్ఫామ్ చేస్తాను. నెక్స్ట్ చూడండి, లాంగ్వేజ్ 1 30 మార్క్స్, ఇది కామన్. సో లాంగ్వేజ్ 1 30 మార్క్స్కి తెలుగు అనేది కంటెంట్ మీకు ఇక్కడ ఎన్ని మార్క్స్ అంటే మీకు పూర్తిగా నోటిఫికేషన్లో ఇచ్చిన ఏదైతే ఇచ్చారో నేను అదే టోటల్గా మీకు ఇక్కడ పెట్టేశానండి పూర్తిగా. సో అన్ని లాంగ్వేజెస్ ఇచ్చారు చూడండి. టోటల్గా 30 మార్క్స్కి అయితే తెలుగు ఉంటుంది అండ్ 30 మార్క్స్కి ఇంగ్లీష్ అయితే ఉంటుంది. 30 మార్క్స్లో ఇంగ్లీష్ మీకు ఇక్కడ డివైడ్ చేశారు టాపిక్స్ అన్నీ కూడా. డివైడ్ చేసినటువంటి టాపిక్స్ అన్నీ ఇచ్చారు. బట్
మీకు ఇక్కడ ఇంకొక ఇదేంటంటే మెథడ్స్ మీకు ఇక్కడ ఇవ్వలేదండి. పేపర్ 2 వాళ్ళకి, పేపర్ 1 వాళ్ళకి, తెలుగు లాంగ్వేజ్ వాళ్ళకి మెథడ్స్ పెట్టారు. వాళ్ళు అక్కడ అది టీచ్ చేస్తారు కాబట్టి మెథడ్స్ పెట్టారు. ఇప్పుడు ఎస్జిటికి వెళ్ళే టీచరు ఏ సబ్జెక్ట్కైనా వెళ్ళాల్సి వస్తుంది, ఏ సబ్జెక్ట్కైనా మెథడ్స్ నేర్చుకోవాల్సింది. ఇక్కడ మీరు ఏ సబ్జెక్ట్ అయితే తీసుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ మెథడ్స్ నేర్చుకుంటే చాలు అని మెథడ్స్ తీసేశారు. సో కాబట్టి మీరు ఇది క్లారిటీగా గమనించండి. బాగా కొంచెం మీకు ఇది యూసేజే బాగా కలిసి వచ్చిన విషయమే అనుకోవచ్చు. ఈ ఒక్కటి మాత్రం తెలుగు చూడండి, ఇక్కడ టాపిక్స్ ఇచ్చాడు, ఆ టాపిక్స్ మాత్రం చదివితే చాలు, మెథడ్స్ చదవాల్సిన అవసరం లేదు 30 మార్క్స్కి. నెక్స్ట్ లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 మార్క్స్కి కదా. సో మీకు టాపిక్స్ ఇచ్చారు చూడండి, టాపిక్స్ ఇంగ్లీష్ 30 మార్క్స్కి ఇచ్చారా. వొకాబులరీ ఇచ్చినాడు, గ్రామర్ ఇచ్చినాడు. నెక్స్ట్ టాపిక్ ఏంటి, కన్వెన్షన్స్. సో 30 మార్క్స్కి మాత్రమే టోటల్ మీకు కంటెంట్ అంతా కూడా 30 మార్క్స్కి ఉంటుంది. మెథడ్స్ చదవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చూడండి, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ సైన్స్, బయాలజికల్ సైన్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, లేదా మ్యాథ్స్కి అప్లై చేసే వాళ్ళు కావచ్చు, ఎవరైతే సైన్స్ బ్యాక్గ్రౌండ్, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, ఏ సబ్జెక్ట్కి వీటిల్లో సైన్స్ అండ్ మ్యాథ్స్ రెండిట్లో దేనికి అప్లై చేసినా చదవాల్సిన టాపిక్స్ ఏంటంటే మ్యాథ్స్ 20 మార్క్స్కి, ఫిజికల్ సైన్స్ 20 మార్క్స్కి, అండ్ బయాలజికల్ సైన్స్ 20 మార్క్స్కి. మ్యాథ్స్కి అప్లై చేసినా మీరు చదవాల్సింది ఇవే, సైన్స్కి అప్లై చేసినా చదవాల్సింది ఇవే, ఫిజికల్ సైన్స్కి అప్లై చేసినా చదవాల్సింది ఈ టాపిక్సే. సో మ్యాథ్స్ టాపిక్స్ వచ్చి ఇవి చూడండి. మ్యాథ్స్ టాపిక్స్ వచ్చేసి నెంబర్ సిస్టమ్ ఇచ్చినారు చూడండి. మ్యాథ్స్ 16 మార్క్స్కి గుర్తుపెట్టుకోండి. మ్యాథ్స్ 20 మార్క్స్లో 16 మార్క్స్కి కంటెంట్, 4 మార్క్స్కి మెథడ్. గుర్తుపెట్టుకోండి, 20 మార్క్స్లో కంటెంట్ 16 మార్క్స్కి, మెథడాలజీ 4 మార్క్స్కి. అలాగే ఫిజికల్ సైన్స్ 16 మార్క్స్కి కంటెంట్, 4 మార్క్స్కి మెథడాలజీ. బయాలజికల్ సైన్స్ కూడా అంతే, 16 మార్క్స్కి కంటెంట్, 4 మార్క్స్కి మెథడాలజీ ఉంటుంది. మ్యాథ్స్ టాపిక్స్ చూడండి, నెంబర్ సిస్టమ్, అర్థమెటిక్, జియోమెట్రీ, స్టాటిస్టిక్స్, ఆల్జీబ్రా, మెన్సురేషన్ ఉంది, ప్రాబబిలిటీ, కోఆర్డినేట్ జియోమెట్రీ, ట్రిగ్నోమెట్రీ, మెథడాలజీ 4 మార్క్స్కి. సో ఇది మ్యాథ్స్ టాపిక్స్. ఫిజికల్ సైన్స్ 20 మార్క్స్కి ఆల్రెడీ చెప్పిన, కంటెంట్ 16 మార్క్స్కి, మెథడ్స్ 4 మార్క్స్కి. సో ఇక్కడ చూడండి, మెజర్మెంట్, మోషన్, ఫోర్స్, ఫ్రిక్షన్ అండ్ ప్రెషర్, గ్రావిటేషన్, వర్క్, ఎనర్జీ, సౌండ్, హీట్, లైట్, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, ఎలక్ట్రోమాగ్నెటిజం, సో ఇట్లా ఫిజికల్ సైన్స్కి సంబంధించి టాపిక్స్ అయితే మొత్తము 15 మ్యాటర్ వరకు పెట్టేశారండి. మ్యాటర్ అండ్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ కూడా పెట్టారు, కెమికల్ బాండింగ్, ఇవన్నీ అండి టాపిక్స్. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ టాపిక్స్ అన్నీ మీకు ఎయిర్, యాసిడ్స్ అండ్ బేసెస్ వరకు టోటల్ 23 టాపిక్స్. ఫిజికల్ సైన్స్లో 23 టాపిక్స్ 12 మార్క్స్కి కంటెంట్ కిందకి ఇచ్చారు. అండ్ మిగిలిన 4 మార్క్స్కి వచ్చేసి 16 మార్క్స్కి కంటెంట్ ఇచ్చారు, 4 మార్క్స్కి
మెథడ్స్ ఇచ్చారు. తర్వాత బయలాజికల్ సైన్స్ టాపిక్స్ చూడండి, 16 మార్క్స్కి కంటెంట్, 4 మార్క్స్కి మెథడ్స్. టాపిక్స్ చూడండి, లివింగ్ వరల్డ్, లైఫ్ ప్రాసెసెస్, అవర్ ఎన్విరాన్మెంట్, ఇవి టాపిక్స్. మీకు చూడడానికి 3 టాపిక్సే అనిపిస్తుంది, బట్ మీకు ఇక్కడ పూర్తిగా ఇక్కడ ఇన్ డీటెయిల్గా లివింగ్ వరల్డ్ టాపిక్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. ఈ టాపిక్స్ అన్నీ చదవాలి. 6 to 10 లైఫ్ ప్రాసెస్ చూడండి ఎన్ని టాపిక్స్ ఉన్నాయో. ఈ టాపిక్స్ అన్నీ 6 to 10 క్లాసెస్ చదవాలి. టెక్స్ట్ బుక్సే చదవండి చాలు. అవర్ ఎన్విరాన్మెంట్ చూడండి, 6th to 10th మీరు ఈ టాపిక్స్ అన్నీ చదివితే, ఈ టాపిక్స్ కూడా అవసరం లేదండి, ఇక్కడ ఇచ్చినటువంటి టాపిక్స్ ఫిజిక్స్ కానీ, మ్యాథ్స్ కానీ, బయాలజీ కానీ, మ్యాథ్స్ అండ్ సైన్స్కి అప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో 6th to 10th లేదు 4th to 10th అన్నీ టెక్స్ట్ బుక్స్ చదవండి. మెథడ్స్ 4 మార్క్స్ ఉంటుంది, అది సపరేట్గా మీరు మీకు బీఎడ్లోనూ వచ్చినటువంటి మెథడ్స్ బుక్స్ అయితే చదువుకుంటే సరిపోతుంది. సో ఇదండి మనకి ఇక్కడ పేపర్ 2Aకి సంబంధించినటువంటి సిలబస్. అంటే నేను ఇక్కడ మ్యాథ్స్ వరకు మాత్రమే సిలబస్ చెప్పినాను, ఇంకా సోషల్ సిలబస్, తెలుగు సిలబస్ ఇంకా చెప్పాలి. సో ఇక్కడికి నేను ప్రజెంట్ కామన్ టాపిక్స్ అయితే ఏవని చెప్పాను, 1, 2, 3 కామన్ టాపిక్స్. తెలుగు తీసుకునే వాళ్ళైనా, తెలుగు టెట్ రాసే వాళ్ళైనా, మ్యాథ్స్ టెట్ రాసే వాళ్ళైనా అండ్ సోషల్ టెట్ రాసే వాళ్ళైనా ఫస్ట్ 3 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కామన్. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, ఐసీటీ అనేది కామన్, లాంగ్వేజ్ కామన్, ఇంగ్లీష్ కామన్, లాంగ్వేజ్ 2, ఈ 3 కామన్ మీకు. ఇక్కడే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి, సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి టెట్ సిలబస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ సోషల్ స్టడీస్ సిలబస్ అయితే 45 మార్క్స్కి కంటెంట్ ఇచ్చాడు. 45 మార్క్స్కి కంటెంట్. తర్వాత మిగిలినటువంటి 12 మార్క్స్ మనకి ఇక్కడ మెథడాలజీ కిందకి ఇచ్చాడు. మొత్తం మెథడాలజీ కిందకి ఇచ్చాడు. 48 మార్క్స్కి 48 మార్క్స్కి కంటెంట్ అండ్ 12 మార్క్స్కి మెథడాలజీ, సోషల్ బ్యాక్గ్రౌండ్ చదివేవాళ్ళు. వీళ్ళు కూడా 6th to 10th బుక్స్ అయితే, టెక్స్ట్ బుక్స్ అయితే చదువుకోండి. నెక్స్ట్ తెలుగు వాళ్ళు చూడండి, తెలుగు బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా, తెలుగు రాసే వాళ్ళు కూడా 6th to 10th ఇప్పుడు ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో అవన్నీ చదవండి. టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదవండి. టెక్స్ట్ బుక్ నుంచినే ఇస్తారు, దాన్ని తప్పి అయితే ఇవ్వరు. ఇక్కడ ఇచ్చినటువంటి టాపిక్స్ మీ దగ్గర వేరే మెటీరియల్ ఏదైనా ఉంటే కూడా ఇక్కడ ఇచ్చిన టాపిక్స్ మాత్రమే చదవండి. కానీ కవి పరిచయాలు ఇలాంటివన్నీ కూడా, కవులు, కాలాలు, కవి పరిచయాలు ఇట్లాంటివి మీరు ప్రజెంట్ సిలబస్లో ఉన్నదైతే చదవాలి. నెక్స్ట్ కొన్ని సాహిత్య చరిత్ర, భాష చరిత్ర, తెలుగులో అన్య దేశాలు ఇట్లాంటివన్నీ మీకు సపరేట్ మెటీరియల్ అయితే ఉండాలి, అది చూసుకోండి. సేమ్ ఇక్కడ కూడా అంతే అండి, 48 మార్క్స్కి కంటెంట్, 12 మార్క్స్కి మెథడ్స్ అయితే ఇస్తారు. సో ఇదండి మనకు ఇచ్చినటువంటి సిలబస్. ఇంకా ఇంగ్లీష్ అప్లై చేసే వాళ్ళైతే 48 మార్క్స్కి ఇంగ్లీష్ కంటెంట్ అండ్ 12 మార్క్స్కి వచ్చేసి మెథడ్స్ అయితే ఉంటుంది. మీరు ఇవన్నీ చదవాల్సినటువంటి సిలబస్ టాపిక్స్ అయితే నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపించింది అంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే నెక్స్ట్ అప్డేట్ ఏదైనా ఉంటే నేను కంపల్సరీ వెంటనే వీడియో అయితే చేసి పెడతానండి, మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఎవరైతే టెట్ అభ్యర్థులు ఉన్నారో, డిఎస్సికి అప్లై చేసే వాళ్ళు ఉన్నారో కంపల్సరీ మీకు సంబంధించినటువంటి
కొన్ని వీడియోస్ అయితే ఇక్కడ నేను అప్లోడ్ చేస్తాను, అప్డేట్ అయితే ఇస్తాను. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.